gentle. By looking at your hand, open your eyes with a smile. I welcome you back with a smile. Welcome back. Yes, ఎవరు షేర్ చేసుకుంటారు? ఎస్, ఎనీబడి కెన్ షేర్. ఎలా అనిపించింది ఈరోజు? నేనే ఎలా ఉంది చెప్పండి. ఎస్ శిల్ప, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. డోంట్ హెసిటేట్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. I'm sorry, please tell me. Thank you. I love you. I love you, dear. అమ్మ అస్సలు Tell me. ఈరోజు ఏది లైట్ అంటే బాడీ ఫుల్ లైట్ గా అయిపోయింది. అసలు ఏ బాడీ పెయిన్ కూడా ఎటువంటిది లేకున్నట్ల హాయిగా ఉన్నాను నేనైతే ఈరోజు. సూపర్, ఎంత లైట్ గా అయినారు మీరు. చాలా లైట్. బ్యూటిఫుల్, బికాస్ క్లెన్స్ అయినారు. ఇలా ఫేస్ పెట్టినప్పుడు స్టార్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్సలెంట్, ఎక్సలెంట్. దిస్ ఇస్ హౌ యూ లవ్ టు ఫీల్ ఇట్ ఎవ్రీ డే. ఇంకా లైట్ గా ఫీల్ అవుతారు. సో కంప్లీట్ హీల్ అయితే లైట్ గా ఫీల్ అవుతాం. దిస్ ఇస్ ద ఆన్సర్, దిస్ ఇస్ ద రిజల్ట్. ఎక్సలెంట్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యు డియర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఎస్, నెక్స్ట్. ఎస్, చెప్పండి. అన్మ్యూట్ అయ్యారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్. టుడే ఐ హ్యాడ్ దిస్ పెయిన్. ఇవాళ కొంచెం మెడ నొప్పిగా అనిపించింది. ఓకే, పోయిందా? లేదంటే ఇప్పుడు లాస్ట్ గా. ఓకే, ఇక్కడ ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ దేర్. నెగిటివ్ ఎనర్జీ మీది అక్కడ బ్లాక్ ఉంది. అక్కడి నుంచి ఇట్స్ గోయింగ్, ట్రైయింగ్ టు గో. ఓకే, పోతుంది ఇంకా కొంచెంసేపు అంతే. ఇట్స్ ట్రైయింగ్, ఇట్ విల్ జస్ట్ గో, వానిష్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవ్వండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. ఇక్కడి నుంచి పోతుంది, లెట్ ఇట్ గో అని చెప్పండి. పెట్టుకో, హోల్డ్ చేయొద్దండి, వదిలేండి. అది లేదు, పోతా ఉంది అని అనుకోండి, పోతుంది అంతే. వదిలండి. ఓకే, ఎక్సలెంట్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. వెరీ నైస్. ఇలా ఇంకా పోతుంటే మీరు ఇంకా లైట్ అయిపోతారు. ఎస్ ఎస్, మురళీమోహన్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది మేడం, చాలా బాగున్నాను. ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే మారినాయి నా బాడీలో. ఇప్పుడు కూడా ఏంటంటే కాస్త పెయిన్ అయితే వస్తుంది. ఈ మెడిటేషన్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. అలా అంటే అక్కడ ఉండే నెగటివ్ బ్లాకేజెస్ ఉంది కదా, అది లూజ్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇట్స్ గోయింగ్ ఆఫ్. మీరు లెక్కొచ్చేస్తే పోతుంది, లేకపోతే ఇక్కడే ఉంటుంది. ఓకే, చేస్తూ ఉన్నాను, చేస్తున్నాను. కాలేదంటే వదిలేండి, లీవ్ ఇట్ టు మీ. నాకు కాలేదు, ప్లీజ్ చేయండి అంతే. సరెండర్ అవ్వండి, లీవ్ ఇట్, ఫర్గెట్ ఇట్, మర్చిపోండి. ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హెవీగా ఉంటాము స్టార్టింగ్ లా, అయ్యో ఇంచేపు కూర్చొని అలా ఇలా, ఇక్కడ నొప్పు అక్కడ నొప్పి, అది అని. బట్ ఎవ్రీ డే హీలింగ్ చేంజెస్ లాస్ట్ లో మీరే ఇంకా ఫ్యూ డేస్. బట్ ఇప్పుడే మీరే చెప్తున్నారు, అంత లైట్ అయిపోయాను. దిస్ ఇస్ ద రిజల్ట్. లైక్ శిల్ప సెట్, వెరీ నైస్. హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎంత లైట్ గా ఫీల్ అవుతారో హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎక్కడ హెవీగా ఉందో అది అక్కడి నుంచి పోతుంది. అక్కడ ఉంది మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ, పోతుంది. లెట్ గో చేయండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే, డివైన్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్. నమస్తే వాణి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ రోజు ఇప్పుడు మీరు చేసుకున్నారు, నేను చెప్పండి. ఈ రోజు 108 టైమ్స్ రిపీట్ చేస్తున్నప్పుడు ఇలా అంటున్నప్పుడు పాస్ట్ లో ఏం జరిగిందో అంతా రిమెంబర్ అవుతానే ఉంది. అసలు ఏదైనా ఇష్యూ కానీ, లేదంటే ఎవరితోనైనా డిస్కషన్ అయింది కానీ, ఎక్కడైనా ఏదైనా జరిగింది కానీ, అంతా కూడా రిపీట్ అవుతా ఉంది.
అదేంటి అలా రిపీట్ అవుతుంది, ఇది ఇందులో కనెక్ట్ అవ్వలేకపోతుందని అని అనుకున్నాను, కానీ లాస్ట్ ఆ టైంకి బానే ఉంది. కానీ ఫస్ట్ నుంచి పాస్ట్ లో జరిగిపోయినవి అన్ని రిపీట్ అవుతా ఉన్నాయి. ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కాల. అలా ఉంటే కావాలంటే పెట్టుకోవాలి, లేదంటే వదలాలి. అదే మీరేం నేను చేశారు? వదిలేసాను, లెట్ గో చేసేసాను మేడం. దానికే వద్దు, నాకు అవి వద్దు. క్వశ్చన్ అడగకూడదు. ఓ ఓకే మేడం. క్వశ్చన్ ఉంటే డౌట్, ఆ, డౌట్ ఉంటే ఆ, జరగదు. ఆ, ఓకే మేడం. అదే వచ్చింది డౌట్. వచ్చింది, కావాలా వద్దా? వద్దు, వద్దంటే లెట్కో. లెట్కో. ఓకే, సో మీరు ఎలా నేనైతే లెట్కో చెప్పడం చేసేసాను మొత్తం. నెక్స్ట్ టైం ఎలా చెప్పాలంటే, ఇలా ఆ, పాతదన్నీ వచ్చింది, చాలా ఉమ్, మంచిది, చాలా ఉమ్, లోపల నుంచి వచ్చింది ఉమ్, మీకు, ఉమ్, ఉమ్, చాలా ఉమ్, మంచిది కదా, ఉమ్, పాతదన్నీ ఉమ్, పోతే ఇలా ఉమ్. వచ్చింది, నేను లెక్కో చేశాను, అలా చెప్పాలి. ఓకే, అలా ఓకే చెప్పండి, మేడం. అప్పుడు మనము పాజిటివ్ గా మైండ్ తీసుకుంటుంది. ఓకే ఓ, మేడం. వీళ్ళు ఇవన్నీ లెక్కో చేసేసారు అని వదిలేస్తుంది. అది కూడా ఓకే మేడం. దానికి ఒక్కో క్వశ్చన్ పెడితే అది ఇంకా అక్కడే ఉంటుంది. ఇంకా ఉంటుంది. ఓకే మేడం. బికాస్ మీకు అదే నాకు answer తెలియలేదు, దొరకలేదు కదా, పర్లేదు, తెలియలేదు, Just అందుకే helping you. అడిగాను. అందుకే ఏదున్నా మీకే, Okay. ఈ ఇది మేడమే అందరికీ హీల్ చేస్తారు అని మీకే వదిలేశాను. అంతే. ఇది నేను చెప్పేది అందరికీ వస్తుంది. అదే అదే అదే. మీరు ఎగ్జాంపుల్ అంతే, ఇంకేం లేదు. అందరూ ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇలా వస్తే దానికి క్వశ్చన్ అడగకూడదు, కావాలంటే పెట్టుకోవాలి, మంచిదంటే వద్దంటే వదిలాలి. వెరీ సింపుల్. వదిలేసాను అని చెప్పాలి అంతే. ఇట్స్ గోన్, ఫీల్ హ్యాపీ అంటే అంతే. అలా నేర్పిస్తాను అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ఇలా అందరికి మీరు ఛాన్స్ ఇచ్చిండే దానికి. ఇప్పుడు అందరికి అర్థమైంది. థ్యాంక్ యూ అని. అలా అయ్యా లేదు మేడం, థ్యాంక్ యూ. నో, ఇట్స్ ఎ లెసన్, లవ్ యూ. లెసన్ అండి. పాతదన్నీ పోతుంది అంటే సచ్ బిగ్ థింగ్, గ్రేట్ థింగ్ కదా. అదే ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. లవ్ యూ. థ్యాంక్ యూ మేడం. లవ్ యూ. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. థ్యాంక్ యూ. ఎవ్రీడే ఫోకస్ చేస్తున్నారు కదా, ఇలాగే చాలా అది కావాలి. ఎస్ వాణి గారు, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే, వెల్కమ్ బ్యాక్. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అరికాళ్ళు తిమ్మిర్లు వచ్చినాయి నాకు చేసినంత సేపు కూడా. ఏం తిమ్మిర్లు చేశారు? అంటే నాకు మోకాలు ఆపరేషన్ చేయించుకున్నానమ్మా నేను లోగడ. మరి అందువలన ఏమన్నా కానీ అరికాళ్ళన్నీ తిమ్మిర్లుగా ఉండయి నాకు బాగా. అది ఒక్కటే ఉంది ప్రాబ్లం, నాకు ఇంకేమీ లేదే. ఓకే, అదేంటి చేసుకుంటారా లేదా, బాగా లేదా అర్థమైందా లేదా చెప్పండి. బాగుంది. చేసుకుంటారా? ఏంటమ్మా? క్లియర్ చేసుకుంటారా? చేసుకుంటున్నాను. కుంటాను కాదు, చేసుకోవాలి ఈ రోజే. క్లియర్ చేసుకుంటున్నాను. ఈ క్షణం కంప్లీట్ గా పోవాలి. అది వదిలేండి, మనకొద్దు. అక్కడ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోండి రేపు. డివైన్ వైట్ లైట్ ఉంది కదా, క్లియర్ చేసుకోండి. నేను హీల్ చేసేటప్పుడు క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఆపరేషన్ చేసుకుంటుంది, ఇలా ఉంది, ఇలా అది వద్దు మనకి. ఇప్పుడు నేను రేపు ప్లాన్ చేసుకోండి, డిసైడ్ చేసుకోండి, క్లియర్ చేసుకుంటాను. కంప్లీట్ గా వదలండి. లైట్ గా అయిపోతారు, బటర్ఫ్లై లాగా అయిపోతారు మీరు. బటర్ఫ్లై అంటే ఫ్రీ బర్డ్ మీరు. ఓకే, yes, anybody else? Thank you, Amma. Welcome. Okay, over to Srinivas. గుడ్ మార్నింగ్ కిషన్ దేవ్. ఇప్పుడు సరెండర్ అని చెప్పారు కదా. సరెండర్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే ఇష్యూ కోసం సెషన్లోకి వచ్చారో అది దాని కోసం మీరు మర్చిపోయి సెషన్లో కూర్చున్న ముందే విజయలక్ష్మి గారు, నేను ఎలాగ మనతో చెప్పుకోవాలి, ఆవిడ ఫోన్ చేసి కదండి మనతో చెప్పుకోవాలి. విజయలక్ష్మి గారు, నేను ఎలాగ మా అబ్బాయి జాబ్ కోసం వచ్చాను, మీ మీద నమ్మకంతో వచ్చాను, ఆ బాధ అది మీకు వదిలేస్తాను, మీరే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పుకొని కూర్చుంటే చాలు. ఇల్లు గృహప్రవేశం అవ్వాలి. ఏం చేస్తారు విజయలక్ష్మి గారు?
ఇలా నిల్లు కష్టం మధ్యలో ఆగింది, అది మీరు మీ మీద తెలిసిన భారం మీరే చూసుకోండి. అది క్లియర్ పోవాలి, నేను హ్యాపీగా ఓపెన్ చేసుకోవాలని చెప్పి ఆవిడ చెప్పి ప్రశ్నలో కూర్చోండి. అలా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. శిల్ప గారు, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను. అమ్మ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు డైలీ ఇన్కమ్ రావాలి, డైలీ ఇన్కమ్ రావాలి, మీరే చూసుకొని చెప్పి కూర్చోండి. అప్పుడు మీరు ఏంటంటే సరెండర్ అయినట్టు. సపోజ్ వాణి గారు ఉన్నారు, వాణి గారు ఏం చెప్పాలంటే నాకున్న అసిస్టెంట్ క్లియర్ అవ్వాలి, నేను మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఉండాలి, ఫిజికల్ గా మెంటల్ గా ఫైనాన్షియల్ గా ఉండాలి, ఏదో చూసుకోండి అమ్మా అని చెప్పి కూర్చుని ఇప్పుడు సరెండర్ అవుతారు. మీరు దాని ఆలోచించకూడదు, వదిలేరు పూర్తిగా. 2 days ఏం చేస్తారు, మేము హీల్ చేస్తే లాస్ట్ ఆ పేరు చెప్తారు, అర్థం చేస్తారు కదా. మీరు వచ్చిన ఈచ్ అండ్ ఎవరీ వన్ ప్రజెంట్ హియర్ అని చెప్తారు, మీ పేరే ఆ పేరు చేస్తారు. నా గురువు గారు మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటారు, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చారు. మీరు ఎప్పుడైతే హీల్ అయ్యారో ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. మనం వచ్చిన ఫస్ట్ మంత్ లో రిజల్ట్ రావాలంటే అది చెప్పలేం, మనలో ఫీలింగ్ బట్టి. వాళ్ళకి 1 month పడితే 2 months 3 months విత్ ఇన్ 3 months కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే మనం పొయ్యి మీద రైస్ పెట్టినప్పుడు 3 విజులు రావాలి, ఒక విజులు తీసేస్తే ఉడకదు, అవునా? అలాగే మళ్ళీ నేటి చిన్న మనకు తెలియదు, అవి ఎప్పుడైతే బయటికి పోయి వాటికి రిజల్ట్ వస్తుంది. వాళ్ళకి 1 month వస్తుంది, వాళ్ళు 1 week వస్తుంది, 10 days వస్తుంది. కానీ మనకు వచ్చేంత వరకు కూడా మనం పేషెంట్ గా వెయిట్ చేయాలి, దాని గురించి ఆలోచన వదిలేసి హ్యాపీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఆల్రెడీ రిజల్ట్ వస్తే చాలా మెరక జరుగుతుంది, అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు తెలియపోయినా రేపు నుంచి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. మార్పులు మీ కోరిక ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే మనం దేనికోసం బాధపడాల్సిన పని లేదు. మనం వచ్చిన కోరిక నెరవేర్చుకోవడం కోసం, మన ఇక్కడ హీల్ అవ్వాలి, మన హీల్ అవుతూ మన కోరిక నెరవేర్చుకోవాలి, దానికి బెస్ట్ ఆపర్చునిటీ ఇది. కాబట్టి రేపు నుంచి అలా చేయండి, మీ కోరిక ఏదైనా పర్వాలేదు. ఓకేనా? హ్యాపీగా సక్సెస్ అవుతారు, అందరూ కలిసి షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ థ్యాంక్ కృష్ణ యూ, గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ చింత అండి, గారు. థ్యాంక్ యూ. Thank you, Srinivas, for this wonderful explanation. Thank you. థ్యాంక్ యూ. Divine blessings to everyone. Have a blessed day. I'll see you all tomorrow. Bye bye. I love you. Thank you.